హాయ్ ఫ్రెండ్స్, సాధారణంగా అరోరాలు అంటే ధ్రువ ప్రాంతాల ఆకాశంలో కనిపించే రంగురంగుల కాంతులు గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు జపాన్ ఆకాశంలో కనిపించిన అరుదైన ఎర్రటి అరోరాలు శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఎందుకంటే ఈ అరోరాలు సాధారణంగా కనిపించే ఎత్తులో కాకుండా భూమికి 500 నుంచి 800 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించినట్లు పరిశోధకులు గుర్తించారు. అంతేకాదు, ఇవి ఏర్పడిన పరిస్థితులు కూడా అంతరిక్ష వాతావరణంపై శాస్త్రవేత్తల అవగాహనను సవాల్ చేస్తున్నాయి. అసలు ఈ ఎర్రటి మిస్టరీ కాంతులు ఏంటి? అవి ఎందుకు అంత ఎత్తుకు చేరాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధనను హోకైడో యూనివర్సిటీ ఒకినావా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు నిర్వహించారు. ఈ అధ్యయన ఫలితాలు జర్నల్ ఆఫ్ స్పేస్ వెదర్ అండ్ స్పేస్ క్లైమేట్లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనకు టొమోహిరో నకాయామా, రుహో కటావొకా నాయకత్వం వహించారు. 2024 జూన్ నుంచి 2025 మార్చి మధ్య హోహోకైడో ప్రాంతంలో నమోదైన 5 అరోరా ఘటనలను వారు విశ్లేషించారు. అయితే ఈ అరోరాలు అసలు ఎందుకు ఏర్పడ్డాయి? సూర్యుడి నుంచి విడుదలయ్యే విద్యుత్తు ఛార్జ్ కలిగిన కణాలు భూమిపై ప్రయాణిస్తాయి. అవి భూమి అయస్కాంత క్షేత్రంలో పరస్పర చర్యకు లోనై వాతావరణంలోని ఆక్సిజన్ అణువులను ఢీకొంటాయి. ఈ సమయంలో విడుదలయ్యే శక్తి కాంతి రూపంలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఎత్తైన ప్రాంతాల్లో ఆక్సిజన్ అణువులు విడుదల చేసే ఎర్రటి కాంతి వల్లే ఈ రకమైన అరోరాలు ఏర్పడతాయి. సాధారణంగా జపాన్ వంటి ప్రాంతాల్లో కనిపించే ఎర్రటి అరోరాలు భూమికి 200 నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో మాత్రమే ఏర్పడతాయని శాస్త్రవేత్తలు భావించారు. కానీ ఈసారి మాత్రం అవి 500 నుంచి 800 కిలోమీటర్ల వరకు విస్తరించినట్లు గుర్తించారు. అంతేకాదు, ఈ ఘటనలు సంభవించిన సమయంలో నమోదైన భూ అయస్కాంత తుఫాన్లు కేవలం మధ్యస్థ స్థాయిగా మాత్రమే నమోదయ్యాయి. దీంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. పరిశోధకుల ప్రకారం దీనికి కారణం సూర్యగాలులు లేదా సోలార్ విండ్ కావచ్చు. సూర్యుడి నుంచి వచ్చిన సాంద్రత ఎక్కువగా ఉన్న కణ ప్రవాహాలు భూమి అయస్కాంత కవచాన్ని బలంగా ఒత్తిడి చేశాయని వారు భావిస్తున్నారు. దీనివల్ల భూమి ఎగువ వాతావరణం వేడెక్కి పైకి విస్తరించి ఉండవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు. అదే అరోరాలు ఏర్పడే ప్రాంతాన్ని కూడా అసాధారణంగా ఎక్కువ ఎత్తుకు తీసుకెళ్లి ఉండవచ్చునని వారు అంచనా వేస్తున్నారు. ఈ అరోరాల ఎత్తును గుర్తించడానికి శాస్త్రవేత్తలు ఉపగ్రహాల డేటాతో పాటు జపాన్లోని సాధారణ ఖగోళ పరిశోధకులు తీసిన ఫోటోలను కూడా ఉపయోగించారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన చిత్రాలను పోల్చి అరోరాలు ఎంత ఎత్తు వరకు విస్తరించాయో వారు లెక్కించారు. ఇలా పౌర శాస్త్రవేత్తల సహకారం ఈ పరిశోధనలో కీలక పాత్ర పోషించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చూశారుగా, జపాన్ ఆకాశంలో కనిపించిన ఈ అరుదైన ఎర్రటి అరోరాలు కేవలం అందమైన ప్రకృతి దృశ్యమే కాదు, అంతరిక్ష వాతావరణంపై కొత్త ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి. ముఖ్యంగా భూమి ఎగువ వాతావరణం విస్తరించినప్పుడు కక్షలో తిరుగుతున్న ఉపగ్రహాలపై అదనపు ప్రభావం పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.